సమస్యల పరిష్కారం కోసం దివ్యాంగులు కదం తొక్కారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను సమన్వయంగా చూడాలని స్నేహ వికలాంగుల సంక్షేమ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దివ్యాంగులకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తగిన గుర్తింపు, గౌరవం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వికలాంగుల ప్రస్తావన ఇప్పటికి రాకపోవడంలో చాలా శోచనీయం ఉంది. కావున ఐక్యత, ఐక్యత, పేదవాళ్ళ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈరోజు నిర్మల్ జిల్లాలో స్నేహ వికలాంగుల సంక్షేమ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్న గత ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వానికి 3 సార్లు రిఫర్ చేసినాము. అయినా వికలాంగుల ప్రస్తావన ఇప్పటికి రాకపోవడంలో చాలా శోచనీయం ఉంది. కావున ఎలక్షన్ కంటే ముందు మేము అది ఇస్తామన్న చెప్పారు ప్రభుత్వం. అయినా ఇప్పటి వరకు 2 ఎలక్షన్లు గడిచినా వికలాంగుల బాధలు మాత్రం తీరకపోయింది. కావున ఇప్పటికైనా ఈ గత ఎలక్షన్ కోడ్ రాకముందు మాకు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలా. అదొకటి, ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మా వికలాంగులు కూడా తప్పకుండా పోటీ చేస్తారని మేము జిల్లా వికలాంగుల సొసైటీ నుంచి తెలియజేస్తున్నాం. వికలాంగులకు చాలా రోజుల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినామని అన్నారు. దొంగ సర్టిఫికేట్లు ఇస్తూ వికలాంగులు అని పర్సంటేజ్ లేకుండా వికలాంగుల లిస్టు అని ఒకటి తయారు చేసి అది ఇవ్వడం జరిగింది. అందులో వికలాంగులకు ఎంత పర్సంటేజ్ ఉంది, ఏం కథ, అలా సదరం సర్టిఫికేట్ లేదు, ఏం లేకుండా చాలా రకాల ప్రజాప్రతినిధులు వికలాంగుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసి ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళు నిర్మల్ జిల్లాలో వికలాంగులకు కాకుండా సకలాంగులకు 50,000 నుంచి 2 లక్షల రూపాయలు తీసుకుంటూ ఒక్కొక్క వికలాంగుడు కాకుండా సకలాంగుడికి తీసుకుంటూ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లకు తోలేస్తూ ఇప్పటి వరకు వాళ్ళకు పట్టా కాగితాలు ఎలా ఇస్తారో మరి ఆఫీసర్లకు ఏమన్నా అందులో ఇన్వాల్వ్ ఉన్నదేమో డబ్బుల విషయంలో. మరి వికలాంగులను పక్కకు పెట్టి సకలాంగులకు ఇవ్వడంలో ఎంత ఇదో మరి ప్రభుత్వానికి తెలియాలి. ఇప్పుడైనా పాత ప్రభుత్వం మర్చి డబ్బుల కోసం ఆశపడ్డది, కానీ ఈ ప్రభుత్వం మరి కూడా వచ్చినాక ఇప్పుడు 4-5 నెలలు అయిపోతుంది. మరి వికలాంగుల విషయంలో బడ్జెట్ విషయంలో కానీ, మన వికలాంగుల కమిటీ విషయంలో కానీ, వికలాంగుల సమస్య విషయంలో కానీ, వికలాంగుల ఆఫీసర్ విషయంలో కానీ కొంచెం కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరు గారినట్టే చేస్తుంది. కావున ఇప్పటికైనా ఖచ్చితంగా వికలాంగులకు, వితాంతులకు, పేదవాళ్లకు పట్టాలు ఇవ్వాలి. మొన్న గత 15 రోజుల కిందట మా మినిస్టర్ దగ్గరికి, సీతక్క గారి దగ్గరికి పోయితే మీకు 6-7 నాడు పట్టాలు ఇస్తామని చెప్పినారు మంత్రి గారు. కానీ ఇప్పటి వరకు కూడా మంత్రి గారు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. మరి ఈరోజు మేము చూసి ఇలా మేము ఒక కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా చేయడం జరుగుతుంది. అందుకు ఈ ధర్నాలో ఖచ్చితంగా ఇవాళ రేపు వికలాంగులకు పట్టాలు ఇవ్వడం కానీ, వికలాంగులకు పింఛన్లు పెంచడంలో కానీ, వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులో కానీ, వికలాంగుల రేషన్ డీలర్ షాపు ఇవ్వాలి.